వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు లలితారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్. సో లలితారెడ్డి గారు చెప్పండి, ఈరోజు కేటీఆర్ గారు చూసుకున్నట్టయితే ఈడీ కేసు కూడా ఉన్నది. సో మరి కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సో తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, దీనికి అనవసరంగా జనాల లోపల ఏదో హైప్ క్రియేట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే, కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళు కేసే కాదు, కేసు అన్నారు, కేసు బనాయించారు, కేసుకు పిలుస్తున్నారు. సరే అని విచారణకు పోతే వాళ్ళే ఆపుతున్నారు, లా అండ్ ఆర్డర్ పోలీసులే ఆపుతున్నారు, ఏసీబీ ఆఫీస్ వరకు పోలీసులేరు. సో ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది, మొత్తం చేసేది వాళ్ళే. వాళ్ళు ఎట్లా అంటే అది ఏదో విధంగా ఏడీఆర్ గారిని ఇరికించాలి ఫాల్స్ కేసులో. సో ఆ సినారియోలో నడుస్తున్నారు. సో ఆ విధంగా నడుస్తుంది. అంటే మీ లీగల్ టీం ఉంది కదా, ఏం దాని మీద అంటే లీగల్ టీం మేమేమంటున్నాం అంటే ఇవన్నీ ఫాల్స్ కేసెస్ బుక్ అవుతున్నాయి, తప్పకుండా న్యాయస్థానం నుంచి మాకు రిలీఫ్ వస్తుంది. ఓకే, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి కోర్టు వారి ముందు. కోర్టు తీర్పుని రిజర్వ్ చేశారు. సో కోర్టు ఏదైతే న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి కదా. చేయకుండా ఏంటంటే కావాలని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బంధు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని ఏదైతే ఉందో అది తప్పు డైవర్ట్ చేయడానికని, ఆ ప్రామిసెస్ ని పక్కన దొబ్బడానికి అని చెప్పి కొంచెం టైం పాస్ కావాలి అంటే టైం, వాళ్ళు దే వాంట్ టు పర్చేస్ టైం. సో అకార్డింగ్లీ వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు. అంటే ఇక చూద్దాం. ఇప్పుడు ఈడీ ఏ బేస్ మీద వచ్చింది, ఏంటి లీగల్గా ఏంటి, అసలు వాళ్ళు వాట్ టైప్ ఆఫ్ వాళ్ళది ఏం నడుస్తుంది, వాళ్ళు అనుకున్నది ఏంటి, వాళ్ళు మనకి చెప్పాలి కదా ఫస్ట్. అయితే ఇప్పటివరకు అయితే అట్లా ఏం లేదు, జస్ట్ పిలిచారు అంతే. మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ కంప్లైంట్ ఏంటి, ఏ విధంగా ఏ కేసు అంటే ఏమి గ్రౌండ్స్ మీద వెళ్తున్నారు. సో యాజ్ ఏ లైక్ సిటిజన్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్, వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ పుట్టింగ్ ఎనీ కేస్ ఆల్సో దే హ్యావ్ టు గివ్ నోటీస్, దే హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్. ఫస్ట్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తేనే కదా మనం రెస్పాండ్ అవుతాము, చట్ట ప్రకారంగా ఏమి రిప్లై ఇవ్వాలి, అసలు ఏ విధంగా అనేది చెప్తాము. సో ఇదంతా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది కాబట్టి, మొత్తం నేను అన్నట్టుగా కర్త కర్మక్రియ వాళ్ళే కాబట్టి అక్కడ నుంచి ఏం డైరెక్షన్ వస్తే మరి ఏం చేస్తారో అనేది చూడాలి. రేవంత్ రెడ్డికి అవసరమే లేదు కేటీఆర్ అరెస్ట్ అవ్వడం. అట్లాంటిది నేను కేటీఆర్ పైన బ్రహ్మాస్త్రాలు అనేది ఉపయోగించానని చెప్పేసి కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు. రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్తున్నారని మీరే అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారే అరెస్ట్ చేపిస్తాను, జైలు, డబుల్ బెడ్రూమ్ అవి ఇవి అనేది కూడా అదే తనే కదా. చాలా క్లారిటీగా ఉంది కదా మేడం. 51 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో ఇచ్చారు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా ఉంది. మరి అక్కడ వాళ్ళు ఎందుకు ఇస్తారు, మరి అన్ని కోట్లు ఇచ్చింది అంటే మీ నుంచి వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందారనే కదా అర్థం. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అని సంబంధించింది ఏదైతే ఉందో ప్యూర్లీ ఎలక్షన్స్ టైంలో ఎలక్ట్రల్ బాండ్స్, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, ప్రతి పార్టీకి వచ్చే ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయి. సో అది చట్ట ప్రకారము వ్యాలిడ్ కూడా. సో దీనికి ఏదో లింక్ కట్టి ఇంకేదో ప్రయత్నం చేయాలని చూస్తున్నారు, అది తప్పు. అసలు అంటే దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ లేదంటారు. లేదు, అరెస్ట్ అయ్యే ఛాన్సే లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. ఒకవేళ అవన్నీ కావాలని వాళ్ళు ఏదైనా ఇరికిస్తే కూడా కేటీఆర్ గారు వాటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి, ఎదుర్కొనడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళనే లోపలేపించిన హిస్టరీ ఉంది రేవంత్ రెడ్డికి. సో కేటీఆర్ లెక్క అనుకోవచ్చు. సో నేను అదే అంటున్నా, చూడండి మీరే అంటున్నారు అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి గారు ఇరికిచ్చారు, పంపించారు అంటే. ఇప్పుడు ఏ విధంగా నేను ఏమంటున్నానంటే అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ ఏముండే, ఏ ఇష్యూ డిస్కస్ చేశారు, ఎంత టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు ఇదేదైతే ఉందో చట్ట ప్రకారం చట్టాన్ని పని చేసుకొని ఇవ్వాలి. దాంట్లోకి వీళ్ళందరూ దూరి చట్టం అసలు ఏం చెప్పబోతుంది, కోర్టు ఏం ఆర్డర్స్ ఇవ్వబోతుంది, అన్ని వీళ్ళే చెప్పేస్తారా? అంటే అక్కడ న్యాయమూర్తులు కానీ న్యాయస్థానాలకు కానీ ఏం లేదా విలువ అనేది? అంటే ఇవన్నీ కేసులని మేమే చేస్తాము, ఈ కేసులు పెట్టేస్తాము, ఈ తీర్పులన్నీ మా ఫేవర్లే వచ్చేస్తాయి, ఇట్లాంటి మాటలు అనడం ఏంది అసలు చాలా రాంగ్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఆల్ అగెయిన్స్ట్ లా. న్యాయస్థానాలకు అట్లా ఆపోజిట్ గా వెళ్ళకూడదు. వాళ్ళు చట్టాన్ని, న్యాయస్థానాలని గౌరవించాలి. ఏదైనా కేసులు ఉంటే అది చట్ట ప్రకారము మీరు ప్రాసెస్ చేయండి, ప్రాసెస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఇక్కడ కంప్లీట్ మోటివ్ ఏంటి అంటే ఏదో విధంగా కేటీఆర్ గారిని జైలుకి పంపించాలి, ఏదో విధంగా కేసులు ఇరికించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తూనే ఉన్నాం, ఒకదాని ఇంకొకటి చేస్తారు వాళ్ళు. ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇదే కేసు కాదు, చిన్న కార్యకర్తల మీద కూడా చాలా చిన్న సెక్షన్ తోనే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. కార్యకర్తలు తీసుకోండి, మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, మీ జర్నలిస్టులే తీసుకోండి, మీ జర్నలిస్టుల మీద కూడా చాలా కేసులు పడ్డాయి ఇప్పటి వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టించింది. దాంట్లో కూడా ఏంటంటే ఒక చిన్న మామూలు సెక్షన్ తోనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ చేస్తారో, రిమాండ్ లోకి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తారో, రిమాండ్ రిపోర్ట్ లో సెక్షన్స్ పెంచేస్తున్నారు. కావాలని చెప్పేసి కొంచెము సీరియస్నెస్ ఉన్న అఫెన్సెస్ ది సెక్షన్స్ యాడ్ చేస్తున్నారు.
సో ఆ విధంగా దీంట్లో కూడా ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అసలు ఏ విధంగా అప్లికబుల్, అది ఎంతవరకు వర్తిస్తుంది, ఆ విషయంలో కూడా సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ హైకోర్టు వారు ముందు చెప్పడం జరిగింది బోత్ సైడ్స్. సో అంత మంచిగా సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ అయ్యాక పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు ఆగాలి, న్యాయస్థానం ఏం తీర్పిస్తుంది అనేది ఆగాలి. ఇవ్వకుండానే అది మా ఫేవర్లోనే వచ్చేస్తుంది అనేసి అసలు ఆ మాట లేనిది. ఐ వాస్ స్టన్ టు హియర్ దట్. యాక్చువల్లీ నిన్ననో మొన్ననో వచ్చింది. అలా ఎలా చెప్తారు అసలు? ఇప్పుడు న్యాయస్థానము ఆర్డర్స్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి కదా ఏం ఆర్డర్స్ వస్తాయి అనేసి. సో అలా కాకుండా ఏదైతే ఇప్పుడున్న ప్రజెంట్ సర్కార్ ఏదైతే ముందుకెళ్తుందో దట్ ఈస్ రాంగ్. ఇలాంటివన్నీ చేయొద్దు. మంచిగా పరిపాలించుకొని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకొని ప్రజలకి మంచి చేయండి. ఇదే కాన్సన్ట్రేషన్ ప్రజల మీద పెట్టండి. పేర్లు మార్చడానికి టీఎస్ని టీజీ చేయడానికి 1000 కోట్లు ఖర్చు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి అన్ని కోట్లు. ఎందుకు ఇవన్నీ? అదే డబ్బులు. ఇప్పుడు డబ్బులు లేవు పైసలు లేవు అంటారు. ఆ పైసలనే ఇక్కడ పెట్టొచ్చు కదా వెల్ఫేర్ యాక్టివిటీస్. ఎవరికైనా రైతులకి రైతు భరోసా, రైతు బంధు, వాట్ ఎవర్ కొన్ని అమౌంట్స్ రిలీజ్ చేయొచ్చు కదా. సో అవన్నీ చేయకుండా పేరు మార్చాలి. అన్ని కేసీఆర్ గారి సర్కార్ ఏదైతే పేర్లు పెట్టిందో అవన్నీ పెట్టేసి అన్ని నా పేర్లు పెట్టుకుంటా. దీనికోసం పైసలు ఖర్చు అవుతున్నాయి కానీ యాక్చువల్ దానికి జరుగుతలేవు. సో ఇవన్నీ తప్పు ప్రజెంట్ సర్కార్ చేసేటివి. మంచి